అలాగే డాడీస్, నేను నిన్న ఒడిస్సా వెళ్ళాను. నేనంటే మొన్న ఈవినింగ్ వచ్చింది. ఒడిస్సా వెళ్ళాను. ఒడిస్సాలో మీటింగ్ చేసాం. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా అటెండ్ అయ్యి 5 రాష్ట్రాలు చేశాను. ఆయా నేను వెళ్ళిన రాష్ట్రాలకి పక్క రాష్ట్రాల వాళ్ళు పిలిపించుకోవడం లాంటివి చేస్తే మొత్తం 7 స్టేట్స్ తిరిగాను. ఈ 7 రాష్ట్రాలు ఒక దగ్గర ఉన్నాయి కాదు. మహారాష్ట్ర ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది, గుజరాత్, ఆ తర్వాత మనకి బీహారు, అస్సాము, యూపీ, ఒడిస్సా, ఇలా చాలా చాలా దూరంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. అస్సాం అంటే ఈశాన్య రాష్ట్రాలు. మళ్ళీ మనం మ్యాప్లో ఆ చివరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇటువైపు బాంబే, మహారాష్ట్ర అనేది కుడివైపు ఉంటే మ్యాప్ చూస్తున్నప్పుడు పైకి వెళ్ళి ఎడమ వైపున అస్సాం ఉంటుంది. ఈశాన్య 7 సిస్టర్స్లో. ఆ 7 సిస్టర్స్లో కొంతమందితో మాట్లాడాను. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా నేను వెళ్ళి మాట్లాడుకున్నాను. ఇక్కడ మీకు పంపిస్తున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే ఈ సందర్భంగా అవి మీకు కూడా తెలిసిన కిబో వాళ్ళు ఉన్నటువంటి పిక్స్ ఇవి. కిబోకి సంబంధం లేకుండా సపరేట్గా ఒక న్యూ టీంని కూడా ఏర్పాటు చేసుకున్నాను. అవి మీకు పంపించలేదు. ఎందుకంటే నేను కొత్త టీంని చేస్తున్నాను. ఎందుకు మీకు నేను చెప్పాను, కొత్త వాళ్ళని రప్పించుకుంటే మనకు మార్కెట్ పెరుగుతుంది, మన వాల్యూ పెరుగుద్ది, మన బీసీటీ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయని. సో నేను కొత్త టీమ్స్ కూడా చేశాను. ఇది గమనించండి. తర్వాత ఇప్పుడు నేను మ్యాక్సిమం నాకు నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం లేకుండా తిరిగాను. మనం 22ని వెళ్ళాను. 22, 23, 24, 25, 26 6 డేస్లో 6 రోజుల్లో ఫిజికల్గా 5 రాష్ట్రాలు, వాళ్ళని రప్పించుకొని ఇంకో 2 రాష్ట్రాలు, 7 స్టేట్స్ నేను కంప్లీట్ చేశాను. అయితే ఈ సందర్భంగా మీరందరికీ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కష్టపడ్డాను, నేను వెనకాడను. ఇదే కాదు, అన్ని స్టేట్స్ కంప్లీట్ చేసుకుంటాను. అన్ని స్టేట్సే కాదు, ప్రపంచంలోనున్న 180 దేశాల్లో మన ఎక్స్చేంజ్ని కానీ, మన కాయిన్స్ని కానీ, మొత్తం అంతా ఐఎస్డిటీని కానీ, నేను అన్ని దేశాలకి ఇలా ఇండియా చేసింది అయిపోయిన తర్వాత మిగతా దేశాలను ఒక కొత్త రకంగా నేను అది ప్రపంచం అంతా తిరిగి నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని డెఫినెట్గా చేస్తాను. ఇక్కడ ఒక విషయం ఏంటంటే,